ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఏక్షలను నెరవేర్చరు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు శరీర ఇచ్చలను నెరవేర్చుచున్నారు, మీరు శరీర ప్రకారం జీవించుచున్నారు అంటే మీలో ఆత్మ సంబంధమైనటువంటి అపేక్షత మీలో లేదు, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మీలో జరగటం లేదు. అందుకే మీరు శరీర ఇచ్చలను మీరు నెరవేర్చుచున్నారు. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు అని ఇక్కడ మరి సంఘానికి రాయొచ్చు ఉన్నారు. నిజమే కదా. మన ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే, ఆత్మానుసారంగా మనం జీవిస్తే శరీర ఆశలను మనం ఎలా నెరవేర్చుతాం? శరీర సంబంధమైన కార్యములతో మనకేంటి మరి పని ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శరీర సంబంధమైనటువంటి పనులు కానీ కార్యములు కానీ ఏది కూడా జరగదు. మనం ఆత్మానుసారంగా మనం ఉన్నప్పుడు శరీర కార్యములు, శరీర ఆశలు అన్నీ కూడా చంపబడతాయి, దేవుని చిత్తమే నెరవేర్చబడతాయి. ఈ లోకంలో చాలామంది భ్రమలో ఉన్నారు. ఆత్మీయంగా ఉన్నాను అని చెప్పుకుంటూ శరీర సంబంధమైనటువంటి కార్యములను నెరవేరుస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ వాక్యం అంటుంది, ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీర ఇచ్చలను మీరు నెరవేర్చరు అని. ఒకసారి గమనించు, పరీక్షించుకో. నీవు ఏ ఏ విషయాల్లో ఆత్మానుసారంగా ఉన్నావు, ఏ విషయాల్లో శరీర సారుగా ఉన్నావు? ఎక్కువగా నువ్వు ఆత్మానుసారంగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? శరీర సంబంధులుగా ఉండి శరీర ఇచ్చలు నెరవేరుస్తున్నావా? ఒకవేళ శరీర సంబంధాలుగా ఉండి శరీర ఇచ్చలు నెరవేరుస్తూ ఉంటే ఈ దినం ఒక తీర్మానం తీసుకో. ఇక శరీర సంబంధాలుగా నేను ఉండను, ఆత్మానుసారంగా నేను ఉంటాను అని తీర్మానం తీసుకొని ఈ వాగ్దానం వింటున్న మీరు ఒక తీర్మానం కలిగి ఈ దినాన్ని ప్రారంభిద్దామా? దేవునికి ఇక సాక్షిగా జీవిద్దామా? ప్రార్థన. ప్రేమ స్వరూపి, ఈ ఉదయకాల సమయమందు సూటిగా మీరు మాతో మాట్లాడారు, అందులకై వందనాలు. శరీర సంబంధులుగా మేము ఉండకుండా ఆత్మను సంబంధులుగా మేము ఉండుటకు, ఆత్మకార్యం నెరవేర్చే వారుగా మేము ఉండునట్లు సహాయం చేయండి. మీ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి, కృప చూపించండి, ఘనపరచండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణించి ప్రతి వారిని నీ రాకడకు సిద్ధపరచుకొని క్రీస్తు యేసు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.